తెల్లటి కాగితాన్ని తీసుకుని నల్ల పెన్తో మీకు ఎన్నెన్నైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నింటినీ కూడా నోటిఫై చేసుకుని రాసుకుని మొత్తం ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఏముంది, ఎక్కడ వడ్డీలు ఇస్తున్నాను, ఎక్కడ ఇవన్నీ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఒక లైనప్గా ఆ రాసుకున్నటువంటి వైట్ పేపర్ని ఎదురకుండా పెట్టుకుని మీరు చేసుకునేటువంటి సాధన ఆ అప్పులు తీరడం కోసం శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయ్య ఆ పాదాన్ని కనీసం కూర్చుని ఒక 108 సార్లు ఒక మాల చేసుకుని ఆ మాల చదువుతున్నంతసేపు కూడా ఆ పేపర్ని ఎదురకుండా పెట్టుకుని ఆ నల్ల గీతలతో మనం రాసుకున్నటువంటి ఆ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత అది మాల మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామికి ధూపము దీపము ఏదైతే మనకి పూజ అనంతరం జపం అనంతరం చేసుకునేటువంటి విధానాలు ఉన్నాయో అవి చేసేసుకుని మీ ఓపాన శక్తికి మించి లేదు ఏదైనా వండినటువంటి పదార్థం కానీ దానికి స్వామికి నైవేద్యం పెట్టేసుకుని లేచిన తర్వాత అప్పుడు ఎడం చేతితో ఈ పేపర్ని తీసుకుని వీలైనంత చింపేసేసి దాన్ని ఆ పూట కాల్ చేసేయాలి. ఆ కాల్ చేసి అవతల పడేస్తూ ఉండాలి. ఇలా కనుక కొన్నాళ్ల పాటు ఒక 45 రోజులు, ఒక 50 రోజులు, లేదు ఒక మండల దీక్షలాగా కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి రుణముల నుంచి మనకు విముక్తి పొందేటువంటి అవకాశం భగవానుడు ప్రకృతి నుంచి మనకు పంపిస్తూ ఉంటాడు.